మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మండలం గ్రామం మైసమ్మగూడెం ఊర్లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న విషయం తెలిసిందే. శనివారం సాయంకాలం మల్లారెడ్డి కాలేజ్ వదిలేసిన అనంతరం విద్యార్థులు సాయంకాలం సేద తీర్చుకోవడానికి మైసమ్మగూడెంలో ఉన్న సెయింట్ పీటర్స్ కాలేజ్ వెళ్లే దారిలో ఒక హోటల్ ఎర్రీ కేఫ్లో చాయ్ ధూమపానీయాలు తీసుకొని సేద తీర్చుకున్న సమయంలో మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులు మాటా పెంచుకుంటూ గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ తోపులాటలో కింద పడ్డారు. అది గమనించిన మైసమ్మగూడెంలో ఉన్న దుకాణం యజమాని చింతరాజు, స్థానికుడు మరియు అతని పెద్ద కుమారుడు చింత చాణుక్య, బాబాయ్ చింత రాంబాబు, తమ్ముడు చింత సూర్య వీరందరూ కలిసి మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్లను కర్రలతో అందరినీ చితకబాది నానా దుర్భాషలాడి కారు అద్దాలను పగలగొట్టి వీరంగా సృష్టించారు. ఇటు విషయమై స్థానికులందరూ భయభ్రాంతులకు గురై ఇలాంటి అల్లరి ముఖాలు మా మధ్యలో ఉండడం చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నామని స్థానికులు తెలిపారు. చింతరాజు మరియు అతని తమ్ముడు రాంబాబు అనే వ్యక్తిపై ఇంతకు ముందే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. దయచేసి అలాంటి వ్యక్తుల వల్ల మల్లారెడ్డి కాలేజీకి కూడా చెడ్డ పేరు వస్తుందని మీడియాకు వాపోయారు. నీకు డిబారియా చూడు మొట్ట వాళ్ళ లంచోడుకు పతాక వచ్చుకుంటా ఎక్కించుకుంటుంది.